అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంతోమంది విద్యా కుసుమలను తయారు చేసినటువంటి ఈ యొక్క ఎజాజ్ అహ్మద్ గారు గతంలో విద్యార్థి దశ నుండి ఇప్పుడు చేతిరాత నిపుణులుగా ఈ యొక్క తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి చూసాం. కానీ ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా ఈ యొక్క గతంలో జరిగిన స్మృతులు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంటే ఒక టీచర్ ఎలా ఉండాలి అనే అంశంపైన మనతో మాట్లాడడానికి ఈ యొక్క ఎజాజ్ అహ్మద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే అంటే టీచర్ల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఎట్లా ముందుకెళ్తున్నారు అనుకోవచ్చు? సాధారణంగా ఉపాధ్యాయుడు అనేవాడు జాతి నిర్మాత. అజ్ఞాన తిమిరములో అలమటించు జాతికి విజ్ఞాన సారథి అయి దారి చూపు పెన్నిధి, అమాయకపు హృదయములో అక్షర బీజములు నాటి సమాజమును కాపాడే సమతామూర్తి అంటాం టీచర్ని. టీచర్ బాగుంటే సమాజం బాగుంటుంది. టీచర్ వృత్తి చాలా ఉన్నతమైనటువంటిది. గురు పూజోత్సవం 5వ సెప్టెంబర్ నాడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని మనం ఈరోజు టీచర్స్ డే జరుపుకుంటాం. చాలామంది టీచర్లకి అందరికీ కూడా మా టీచర్లకి, వచ్చే టీచర్లకి, తర్వాత కాబోయేటటువంటి టీచర్లకి అందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు. సాధారణంగా మా గురువులు అప్పుడు చదువుతో పాటు సంస్కారం నేర్పేది. చదువుతో పాటు చదువు అంటే కేవలం పుస్తకాల్లోని విషయాలను మస్తకంలో ఎక్కించడం చదువు కాదు. చదువు అంటే దయ, చదువు అంటే సానుభూతి, చదువు అంటే భాతృత్వం, చదువు అంటే కళలు, చదువు అంటే పెద్దలను గౌరవించడం, చదువు అంటే సమాజం పట్ల అవగాహన ఉండడం, చదువు అంటే దేశభక్తి కలిగి ఉండడం, ఇవన్నీ కూడా చదువులో భాగం. అక్కడ ముందు మా టీచర్లు అంతా కూడా ఇవి నూరు పోసేవాళ్ళు. ఇప్పటికీ మా టీచర్లు రిటైర్ అయ్యి గోపాలకిషన్ ఆర్య, జనార్దన్ గారు, మోతీ సింగ్ గారు, దయానంద్ శుక్లా గారు, తర్వాత ఆంజనేయులు గారు, యాదయ్య గారు, వీళ్ళందరూ కూడా మాకు ఇప్పుడు ప్రతి నిమిషం వాళ్ళందరూ గుర్తొస్తుంటారు. వాళ్ళు వారానికి ఒకసారి మాతో మాట్లాడుతుంటారు, వాళ్ళ ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. అందుకేనేమో ఈ స్థాయికి వెళ్తున్నాం. నేను 2500 పాఠశాలకు వెళ్ళి చేతిరాత మొత్తం లక్షల మంది విద్యార్థుల చేతిరాత మార్చడానికి వాళ్ళందరి ఆశీర్వాద బలమే. కాబట్టి వాళ్ళందరూ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లక్ష్య శుద్ధి గలుగ లక్ష్య సాధన గలుగు గురుని విడవలదు గుర్తుగాంచి, మదికి తోచకున్న మాన్య గురుని చేరు మాన్య గురుని బోధ మంచి చేయు, మాన్య గురుని బోధ మంచి చేయు. అతని దయగాది ఆనందమది నేడు మాకు విద్య నేర్పే మంచి కనగా, అతని దళతు భక్తి ఆత్మబోధకుడతని పదములంటి గొలతు పద్యమల్లి, పదములంటి గొలతు పద్యమల్లి. నాకు చదువు చెప్పిన గురువులకందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. నాతో పాటు చదువు చెప్పినటువంటి వాళ్ళకందరికీ, నా కొలీగ్స్కు, నా దగ్గర నేర్చుకునేటటువంటి టీచర్లకు అందరికీ కూడా వాళ్ళకందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే ఉపాధ్యాయున్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. వాళ్ళ ఆశీర్వాద బలంతో ఇప్పుడు చాలామంది పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు చేసుకుంటున్నారు కదా, అందరు టీచర్ని పిలిపించుకొని వచ్చి సన్మానాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే మా జీవితం ఇంతవరకు వచ్చింది, మేము ఇంకా తర్వాతి జీవితం ఇంకా సుఖంగా గలుపుకోవడానికి వాళ్ళ ఆశీర్వాదాలు మాకు కావాలనే ఉద్దేశంతో ఈ గురు పూజోత్సవాలు, తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనాల్లో గురువులను పూజించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి కాకుండా సార్, ఒక ముస్లింగా ఉండి మీరు ఇటువంటి శ్లోకాలను ఇట్లా మీరు వంటబట్టుకోవడం ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు ఈ శ్లోకాలను అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. ఎటువంటి బహిరంగ సభల్లో కూడా ఒక ముఖ్య వక్తగా కూడా మీరు ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఆ విషయంలో ఎట్లా అనిపిస్తుంది మీకు ఫీలింగ్? చిన్నప్పటి నుంచే విద్యార్థులకు ఇవన్నీ నాటిపోస్తే తప్పకుండా వస్తుందండి. ఏం ముస్లిం కాదు, హిందూ కాదు, జాతి ప్రాంత और वर्ग भेद को भ्रम को दूर भगाना है, भूख बीमारी और बेकारी इसको आज मिटाना है, एक देश का भाव जगा दे सबकी భారత్ మాత है. ఈ భారత మాతలో ఉండేటటువంటి అంశాలన్నింటినీ కూడా విద్యార్థులకు చెప్పాలి. విద్యార్థుల్లో 5 లక్షణాలు ఉంటాయండి. కాకచేష్ట, భగధ్యాన, శ్వాన నిద్ర, అల్పాహారి, గృహత్యాగి, విద్యార్థి పంచలక్షణం. ఈ 5 లక్షణాలు విద్యార్థులకి 100 పోయాలి చిన్నప్పటి నుంచి. తర్వాత ఇంకో చేతికి 5,000 ఉంటాయి కదా, దీంట్లో దైవభక్తి ఉండాలి, పితృభక్తి ఉండాలి, మాతృభక్తి ఉండాలి, గురుభక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి. ఈ 5 భక్తులు, ఈ 5 లక్షణాలు ఎప్పుడైతే విద్యార్థికి ఉంటాయో వాడికి సమాజం నమస్కారం చేస్తుంది. కాబట్టి అలాంటి విద్యార్థులకు అందరికీ కూడా ఈ విద్యతో పాటు చదువుతో పాటు ఇవన్నీ కూడా నూర్పివేయాలి. వినయము, విజ్ఞానము, విచక్షణతో కూడినటువంటి చదువు చెప్పాలి, సంస్కారంతో కూడిన చదువు చెప్పాలి. ఇప్పుడు చాలామంది మార్కులు అడుగుతున్నారు కానీ పేరెంట్స్ సంస్కారం అడగట్లేదు. అమ్మా నాన్న ఇక్కడ చనిపోయినా కూడా అమెరికాకి వెళ్ళి అరే మేము ఫోన్లో చూసుకుంటాం, మీ అంత్యక్రియలు మేము రాలేమని చెప్పి ఆలోచనతో చూస్తున్నాం. అలాంటిది కాదు. ఎక్కడన్నా చాలామంది గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా కూడా ఎవరైనా వచ్చినా కనీసం మాట్లాడే స్థితిలో లేరు, కసురుకోకుండా మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలామంది నీతి నిజాయితీ లేకుండా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ
వాళ్ళందరి వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి చదువు చెప్పినటువంటి టీచర్ల తప్పు. చిన్నప్పటి నుంచే ఇవన్నీ కూడా సోపానము లెక్కించి ఉన్న చోట నిలిచిపోవు గిరి శిఖరాలు మా ఉపాధ్యాయులు, మట్టి ముద్దనైన మహగట్టి మనిషిగా మార్చే కష్టజీవులు మా ఉపాధ్యాయులు, నిజాయితీ నీతి నేర్పి జీవితమున గెలిపించే మార్గదర్శులు మా ఉపాధ్యాయులు. వాళ్ళందరూ కూడా సోపాలు లెక్కించి వాళ్ళు ఉన్న చోట నిలిచిపోయినారు. వాళ్ళు గరీబ్లోనే ఉంటారు, వాళ్ళ అదే స్థాయిలో ఉంటారు. వాళ్ళకి 100 రేట్ల జీతం ఎక్కున్నా వాళ్ళు అదే స్థాయిలో ఉండి, అట్లాంటి వాళ్ళు గురువులు, అట్లాంటి వాళ్ళు టీచర్లు. విద్యార్థులకి అందరికీ చిన్నప్పటి నుంచి ఇది నూరిపోస్తే ఆటోమేటిక్గా వస్తుంది, అందరికీ ఏ భాషను వస్తుంది, ఏదైనా వస్తుంది. అంటే ఒక వ్యక్తి వికాసం పొందాలంటే, ఒక విద్యార్థులు వృద్ధి దశకు రావాలంటే ఖచ్చితంగా తన పరిసరాలను కూడా సామాజిక సేవతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఆ విషయంలో ఇప్పుడున్నటువంటి టీచర్లు ఎట్లా బోధిస్తున్నారు అనుకోవచ్చు? కేవలం మార్కులు అడుగుతున్నారు. పేరెంట్స్ కూడా అట్లాగే ఉంటున్నారు, వీళ్ళు కూడా బెల్ అండ్ బిల్ అనే చేస్తున్నారు. కేవలం పుస్తకాలను సిలబస్ కంప్లీట్ చేయడం. వాళ్ళకి కూడా తప్పనిలేం, వాళ్ళకి కూడా రకరకాల పనులు ఉంటున్నాయి. ఆ పనులలో కేవలం ఒత్తిడి వల్ల, పాఠశాల దూరంగా ఉండడం వల్ల వెళ్ళిపోయి వచ్చే వరకే అలసిపోయే పరిస్థితి. అట్లాంటి పరిస్థితులు ఏం చేస్తున్నారంటే కేవలం ఆ సిలబస్ కంప్లీట్ చేయడంలోనే చూపిస్తున్నారు. అట్లా కాదు, సేవాభావన చిన్నప్పటి నుంచి వాడికి చెట్లు నాటడం, వాడికి వక్తృత్వం, ఒక ఉపన్యాస పోటీ, ఒక పద్య పఠనము, ఇవన్నీ విషయాలు జనరల్ అంశాలను చాలా చెప్పాలన్న విద్యార్థితో చదువుతో పాటు జనరల్ అంశాల్లో చెప్తే వాడికి జీవితంలో జీవితంలో ఉపయోగపడేటటువంటి అంశాలు చెప్పాలని. వాడు చదువు జీవితానికి ఉపయోగపడాలి. వాడు భార్యాభర్తలతో ఎట్లా ఉండాలి, అమ్మా నాన్నతో ఎట్లా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి. ఐసి బానీ బోలియే మనక ఆపా ఖోయ్ అప్నా తన్ శీతల్ కరే ఔరనుకో శీతల్ హోయ్ ఔరనుకో శీతల్. ప్రతి అంశంలో కూడా అమ్మా నాన్న తర్వాత గురువే కదండి, ఎక్కువసేపు గురువు దగ్గరే ఉంటాడు కదా విద్యార్థి. కాబట్టి గురువు బాధ్యతనే ఎక్కువ ఉంటుంది అమ్మా నాన్న కంటే. అమ్మా నాన్న లాడ్ చేస్తున్నారు ఇప్పుడు, కానీ టీచరే వాళ్ళు మోల్డ్ చేయాలా, వాడిని సంస్కారం నేర్పాలి. చిన్నప్పటి నుంచి సంస్కారం నేర్పితే 10th క్లాస్ వరకు ఇదంతా విషయాలు నేర్పుతారు. ఇంటర్మీడియట్లో కూడా చాలామంది లెక్చరర్లు కూడా ఈ అంశాలని చెప్తూ ఉండాలి. ఇప్పుడు చాలామంది యువత చెడిపోతున్నారు, రకరకాల అంశాలతో చెడిపోతున్నారు. ఆ లెక్చరర్లతో కూడా ఎవరైతే మంచి సబ్జెక్ట్ చెప్పేటువంటి లెక్చరర్లకు విద్యార్థులంతా కూడా దాసోహమై ఉంటారు. వాళ్ళకందరికీ ఏదంటే చేస్తారు, వాళ్ళు మీదికెళ్ళి దుంకుతారు. అట్లాంటి టీచర్లు ఏం చేయాలంటే అట్లా లెక్చరర్లు, ఇగో జానా నువ్వు చెడు దారిలో ఓడుతున్నావు చూడు, ఈ దారిలో పోతే నీకు చెడు ఉంటుంది, నువ్వు తర్వాత బాధపడతావు, దేశానికి కావాల్సింది యువత చెడిపోతే బాగుండదు అనే అంశం మీద డిగ్రీ చదివేవాళ్ళు, బీటెక్ చేసేవాళ్ళు, ఈ లెక్చరర్లు, ప్రొఫెసర్లు కూడా చెప్పాల్సిన పని ఉంది. మనం ఏం చేస్తామంటే 10th క్లాస్ వరకు పిల్లి తన పిల్లలను మెడబట్టుకొని తిప్పుతుంది, కానీ తర్వాత కోతి మాదిరిగా కోతి పట్టుకోవాలి కోతి పిల్లలకి అని అనుకుంటాం. కానీ కాదు, ఇప్పుడు పిల్లలు మొత్తం సమాజం అంతా టీచర్లు, ప్రొఫెసర్లు అందరూ కూడా పిల్లి మాదిరిగానే యాక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. విద్యార్థులకి అందరికీ సమాజం మీద అవగాహన కలిగించుకుంటూ చదువు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సబ్జెక్ట్ బాగా నూరిపోసి సబ్జెక్టులో ప్రావీణ్యత సంపాదించే పరిస్థితి కలిగించాల్సిన పరిస్థితి ఉపాధ్యాయుల పైన ఉంది. ఓకే, అంటే విద్యార్థులు 100% మార్కులు కావచ్చు, యొక్క వికాసం కావచ్చు, ముందుకెళ్ళాలంటే అంటే పాఠాలు బోధిస్తున్నారు, వెళ్తున్నారు, అన్ని రంగాల్లో రావాలి. ఇటు చదువుకోవాలి, అట్లే చేతిరాత నేర్చుకోవాలి, అంటే సమాజం పట్ల అవగాహన ఉండాలి. ఇవన్నీ ఉంటేనే 100% వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, వారు ఒక చదువుకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. అటువంటి వారికి మీరు ఏం చెప్తారు చివరగా? కాదు, అట్లాంటి చదవద్దు. చదువుకున్న పిల్లవాడు కేవలం వాడు సమాజంకి ఉపయోగపడడు, కేవలం అమ్మ నాన్నకు ఉపయోగపడు, నేను నా విద్య కేవలం స్వార్థం మీద ఆధారపడి ఉంటారు. వాడు నిజాయితీ ఉండదు. అట్లాంటిది కాదు, పరిస్థితి కాదు. కాబట్టి విద్యార్థులకు అందరికీ ఉపాధ్యాయులు సమాజం పట్ల అవగాహన ఉండేటువంటి చదివే చెప్పాలి. వాడు డాక్టర్ అయినా, లాయర్ అయినా, ఇంజనీర్ అయినా, జడ్జి అయినా నీతిగానే ఉండాలనే ఆలోచనతో చెప్తే బాగుండు. కేవలం చెప్పేసినాం, మా పాఠాలు చెప్పేసినాం, బోధించినాం, అంత అయిపోయింది కాదు. ఉన్న దాంట్లోనే సర్దుకోవాలని. పాఠం చెప్తున్నటువంటి సమయంలో వేరు పాఠం చెప్తున్నాను అనుకోండి, వేరు పాఠం చెప్తే ఒక చెట్టు పట్టుకొని పోవాలి పిల్లవాడు టీచర్. ఇగో తల్లి వేరు పిల్ల వేరు చూపెట్టాలి. వాడు జీవితం అంతా ఆ పాఠం గుర్తుండేలాగా చేయాలి. పాఠం చెప్తే కేవలం పాఠం అయిపోయింది చేయడం. ఒక టీచర్ చెప్తున్నాను, నేను 17 పేజీల పాఠం చెప్పేసి వచ్చేసినాను 45 నిమిషాల్లో. అలా పాఠం చెప్పడం కాదు, వానికి ఎంత అర్థమైంది, ఏం చేసింది, ఈ పాఠం వానికి జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, జీవితాంతం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, దాని జీవితానికి ఎట్లా అనువదించాలి. వాడు చేసే ఏ వృత్తి అయినా కానీ ఆ వృత్తికి నేను ఏం చేస్తున్నా, చనిపోయేటటువంటి పరిస్థితి కదండి, ఎప్పుడు కూడా ఉండడు కదా ఇక్కడ ఉండి. వాడు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జీవితం, ఆ జీవితంలో నేను ఏ విధంగా గడపాలి, జీవితం కరిగిపోయే మంచు ఉన్నంతలో అందరికీ పంచు అనే నినాదంతో ఉపాధ్యాయుడు ఎప్పుడంటే చదువు చెప్తాడో, ఆ చదువు కేవలం మార్కులు తెప్పించేటువంటి టీచర్ కాదు,
వాళ్ళలో ఉండేటటువంటి మార్కుల్ని అన్వయం చేసి జీవితానికి ఏ విధంగా గణితం చెప్తున్నాడు టీచర్, గణిత విద్య చెప్పే గణిత గురువు తాను, సరళ వక్రరేఖ సరళి తెలిపే, కాలక్రమము తెలిపే కాల దూరములెన్న, కాలగతిని కాలు కదుపు మనుచు, కాలగతిని కాలు కదుపు మనుచు. కేవలం లెక్కలమే స్టార్గా అయిపోవాలి టీచర్, లెక్కలు మాస్టర్ కాదు, లెక్కలమే స్టార్ అయిపోయి, అరే నేను లెక్క చెప్తున్నాను కదా, నువ్వు అమ్మతో ఎట్లా ఏ లెక్క ప్రకారంగా ఉండాలి, చెల్లెతో ఎట్లా ఉండాలి, ఆడబిడ్డతో ఎట్లా ఉండాలి, అమ్మాయిలు ఉంటే ఆడబిడ్డతో ఎట్లా ఉండాలి, అత్తగారితో ఎట్లా ఉండాలి, నాన్నగారితో ఎట్లా ఉండాలి. చూస్తున్నారా ఇప్పుడు విడాకులు విపరీతంగా, పెళ్లి కాగానే విడాకు. అమ్మాయిలు ఏ విధంగా ఉండాలి, అబ్బాయిలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ జీవితంలో ఏ విధంగా గడపాలి అనే అంశం మీద లెక్కలు చెప్పే టీచర్ కూడా లెక్క ప్రకారంగా ఉండాలిరా జీవితంలో అని చెప్పగలరు. ఆఫీసర్తో ఎట్లా ఉండాలి, నేను అటెండర్తో ఎట్లా ఉండాలి, ఊడ్చడామితో ఎట్లా ఉండాలి, ఇవన్నీ విషయాలు చిన్నప్పటి నుంచి నూరిపోస్తే ఆటోమేటిక్గా మన జీవితం చెక్కబడుతుంది. కుండ తయారు చేసేవాడు కొట్టి 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 ఆ రంధ్రాన్ని తీసేస్తాడు కదండి చిన్నగా. ఆ చిన్న రంధ్రం కూడా ఉందనుకోండి, ఆ కుండ పనికిరాదు. ఆ కుండలో మొత్తం ఆ చిన్న రంధ్రం పోయేలాగా కొట్టేంత వరకు ఆ కుండ తయారు కావాలి. అది ఎప్పుడో 10th క్లాస్ లోపలనే అట్లాంటి కుండ తయారైతే సమాజం పట్ల అవగాహన ఉండడే ముందుకు వెళ్తాడు పిల్లవాడు. లేకపోతే చిన్న దెబ్బ కొట్టగానే వచ్చేస్తున్నారు టీచర్లు కొడుతున్నారు, చుట్టు కొడుతున్నారని. మనకు చిన్నప్పుడు చాలా కొట్టేది టీచర్లు. ఒక వాయిల్ బరిగెలు తెచ్చి మూలకు పెట్టేది ఒక అబ్బాయి వాయిల్ చెట్లు తీసుకొని వచ్చి కట్టెలు పెట్టేది. ఇప్పుడు చిన్న దెబ్బ కొట్టగానే చాలామంది పేరెంట్స్ అంత వస్తున్నారు. అట్లా కాదు, చాకి కోకలొతకి చికాకు పడవేసి మైల తీసి బట్ట మడచినట్లు బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా. ఇటు టీచర్ కొడితే ఇంటికి పోయి చెప్తే అమ్మా నన్ను టీచర్ కొట్టింది అంటే వాళ్ళు నువ్వు తప్పు చేసినవరా నేను కూడా కొడతా అని చెప్పి ఇద్దరు కొట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లయితే కొడతారు, చూద్దాంపా అడుగుదాంపా అని చెప్పి ఆలోచనతో టీచర్లకు పోయి కొడితే, టీచర్ని తిడితే అలాంటి పరిస్థితి ఇప్పుడు దాపురించింది. అట్లాంటి పరిస్థితులు ఏం చేస్తారా టీచర్, నాకెందుకు ఇదంతా, నేను ఎందుకు, నా పని అయితే నా జీతం వస్తే సరిపోతుంది కదా అనే ఆలోచనతో ఉండే కొంతమంది చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని టీచర్లు గుర్తుచే గవర్నమెంట్ వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కలెక్టర్లు, ఆ జిల్లా అధికారులు వాళ్ళందరినీ, డిఓలు వాళ్ళందరినీ పిలిపించేసి వాళ్ళ సేవలు వినియోగించుకోవాలి. వాళ్ళ వ్యక్తిత్వాన్ని 10 మందికి నేర్పించేటువంటి పరిస్థితి కలిగించాలి. చాలామంది చిన్న చిన్న పొరపాటు కాగానే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి, అదే జీవితం కాదు కదా. వాడు భార్య ఇంటికి రాలేదని భర్త ఆత్మహత్య అంటాడు. చదువుకున్నవాడు వాడు డిగ్రీ చదివేటటువంటి క్యాండిడేటు ఇలాంటి పరిస్థితి ఉంటే వాడికి ఏం చదువు చెప్పినట్టు టీచర్, వానికి ఆత్మస్థైర్యం ఏం చెప్పినట్టు. భార్య ఇంటికి రాకపోతే వీడు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అర్థం కాదు. కాబట్టి ఆత్మస్థైర్యాన్ని నూరిపోయాలి. వాడు దేశం కోసం ముందుకు వెళ్ళగలగాలి వాడు. అట్లాంటి పరిస్థితిలో దేశభక్తి కూడా నింపిస్తే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో, ఆ మనుషులకు నేను సేవ చేస్తా అనేటువంటి తపన ఆ విద్యార్థులకు ఉండేలాగా నూరిపోయాల్సిన పరిస్థితి టీచర్లకు ఉంది. ఇంతకుముందు గురువులు ఉండేవాళ్ళు, గురువులు అడవుల్లో ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా విద్యార్థులకు అందరికీ పంపించేవాళ్ళు. రాజులు వాళ్ళంతా కూడా వాళ్ళు కత్తిసాము, గుర్రపు సవారి, రాజకీయము, అంత లెక్కలు ఇవన్నీ కూడా నేర్పించి పంపించేవాళ్ళు. విద్యార్థులు కూడా బాగా సేవ చేసుకొని వాళ్ళందరూ సేవ చేసి గురువు ఆయనకి సేవ చేసి వాళ్ళందరూ కూడా చదువుకునేవాళ్ళు. వాళ్ళు పూర్తి స్థాయిలో విద్యార్థి తయారు చేసి సమాజానికి పంపించేవాళ్ళు. అట్లాంటి వాళ్ళు లేరు. తనతో ఆచారాలు అయినారు. తను ఆచరించి వేరే వాళ్ళకి తను అబద్ధం చెప్పకుండా, తను దొంగతనం చేయకుండా, తను చెడు పని చేయకుండా, తాను ఇబ్బంది పెట్టకుండా అలాంటి పరిస్థితుల్లో ఉండి తను ఆచరించి వేరే వాళ్ళకి చెప్పేటువంటి టీచర్లను ఆచారులు అయినారు. చివరగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మీరు చేతి వ్రాత నేర్పించినటువంటి విద్యార్థులు గతంలో ఎంతోమందికి ఎజాజ్ అహ్మద్ గారు అనగానే పిలువగానే వస్తారు, సామాజిక దృక్పథంతో ముందుకెళ్తారు, ఎన్నో పాఠశాలకు ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పి ప్రతి చోట వినిపిస్తుంది. ఆ విషయంలో ఒక గురు పూజోత్సవం రోజు మీ ఆప్యాయంగా మీ యొక్క సంతోషం ఎలా ఉంది? ఆ సంతోషం నాకు చాలా సంతోషం ఉందండి. లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు అందంగా రాస్తున్నారు. నేను అక్కడక్కడ బీజాలు వేసేసిన. నేను సోషల్ వెల్ఫేర్ అన్ని రాష్ట్రం మొత్తంలో సోషల్ వెల్ఫేర్ స్కూల్ అన్ని పాఠశాలలో వెళ్ళేసి నేను అందరికీ హ్యాండ్ రైటింగ్ నేర్పించిన. కరీంనగర్లోకి అన్ని కేజీబీవీల పాఠశాలకు వెళ్ళేసి వచ్చి హ్యాండ్ రైటింగ్ నేర్పిన. ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ గుట్టలలో విట్టలలో ఉన్నాయి, అవన్నీ అన్ని రాష్ట్రం మొత్తంలో ఉండే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో వెళ్ళొచ్చిన. 2600 పాఠశాల విద్యార్థులకు వెళ్ళి నేను ఇవన్నీ బీజాలు నాశొచ్చిన. నా దగ్గర పనిచేసిన వాళ్ళు 70 మంది 80 మంది టీచర్లు అంతా కూడా వాళ్ళు మంచిగా నేర్చుకొని పిల్లలకి అందరికి నేర్పిస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడంతా చాలామంది పిల్లలు చాలా అందంగా రాస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలు చాలా అందంగా రాస్తున్నారు. నేను చేతిరాత నిపుణునిగా ఈరోజు నేను ఒక టికెట్ ఒక్కటి అని వీడియో ఒకటి వేస్తే అది 10 కోట్ల మంది చూసారు. 40 దేశాలు చూసినేదాన్ని. అది ఇండియాది టాప్ మోస్ట్ వీడియో, అది ఇండియాది నంబర్ 1 వీడియోగా పరిగణించింది. అంతకంటే సంతోషంగా వాళ్ళు నాకు నా విద్యార్థులు ఎక్కడ చూసినా ఇగో టికెట్ సార్ అని చెప్తున్నప్పుడు, ఒక మా సార్ అని చెప్పినప్పుడు, మొన్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేస్తున్నప్పుడు మీ వల్లనే మేము విధంగా జరుగుతున్నాం సార్, మీ రాత చూసి ఈరోజు మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తారు సార్, మా ఆఫీసులలో చాలామంది సార్ పొగుడతారు సార్ మమ్మల్ని,
చాలా హ్యాపీగా ఉంటుంది మాకు. రాత మాకు శుభోదయ విద్యాలయంలో నేర్పిన పద్యాలు, శ్లోకాలు, దేశభక్తి గేయాలు ఇవన్నీ కూడా నేర్పించి సార్. ఓ ఈ విద్యార్థి భావి భారత సౌభాగ్య భవనమునకు శ్రీలు గలిగించు మంగళ రేఖ వీవు కలుషమంటని మంచి మార్గమున నడచి భరతమాతను సంతోషపరుచుమోయి అని నూరిపోసి వాళ్ళకందరికీ పంపించినాం. ఆ విద్యార్థులంతా కూడా చాలా చక్కగా ఉన్నారు. ఓ రులేవియో నరించిన నరవరయ ప్రియంబు తన మనంబున కగుతా నొరులకు అవి సేవకునికి పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్. ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయకు, నీకు మనసు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయకు అని చెప్పి వాళ్ళకందరికీ నూరిపోసినాం మేమంతా. మీ అమ్మని తిడితే నీకు బాధ కలుగుతుంది కదరా, నువ్వు వేరే వాళ్ళ అమ్మకి తిట్టకు. నీ చెల్లెల్ని ఎవరన్నా ఏమన్నా అంటే నీకు బాధ కలుగుతుంది కదా, నువ్వు వేరే వాళ్ళ చెల్లెకి ఏమనకు. ఈ పద్యం వానికి నూరిపోసి చిన్నప్పటి నుంచి అబ్బా నాకు కూడా చెల్లె ఉంది కదా, నాకు కూడా ఈ పరిస్థితి ఉంది కదా, నాకు కూడా మా అమ్మ ఉంది కదా, నేను వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టవు కదా, నేను కూడా నేను నీతిపరంగా ఉండాలి కదా, నేను అవినీతి చేయొద్దు కదా అనే ఆలోచన వానికి వస్తుంది కదా, లోపల నుంచి తడుతుంది వానికి. అరే నాకు ఇదంతా సార్లు చెప్పినారు, నేను తప్పు తప్పు తప్పు. ఎప్పుడైనా ఏ విద్యార్థికైనా తప్పు చేస్తున్నప్పుడు వానికి తెలుస్తుందని, తెలిసి కూడా వాడు తప్పు చేస్తున్నాడు అంటే అది వాడిని మార్చలేము. మాటికి టీచర్లు ఏం చేయాలంటే వాడిని మార్చాలి. టీచర్లలో కూడా తప్పులో ఉన్నట్టయితే మిగతా సమాజం టీచర్లు చనిపోయిన చేపలను సముద్రం ఉంచుకోదు. కాబట్టి టీచర్లలో ఏమైనా లోపాలు ఉండేటువంటి టీచర్లందరినీ కూడా మిగతా టీచర్లందరూ ఉత్తమ టీచర్లు ఆయనను మార్చే ప్రయత్నం చేయాలి, వాళ్ళని మార్చే ప్రయత్నం చేయాలి. చేస్తే సమాజం బాగుపడు. అందరు టీచర్లు సమానంగా ఉంటే అందరు మంచి విద్యార్థులుగా తయారవుతారు. చివరగా ఆర్టీవీ ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? ఎందుకంటే గురు పూజోత్సవం సందర్భంగా ఏం చెప్తారు చివరగా? ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పిల్లల్ని మీ టీచర్ల మీద అభిమానం పెంచండి. టీచర్ల మీద అభిమానం పెంచండి. మీ దగ్గర ఏమైనా షీర్కుర్మా తయారైంది, ఇక టీచర్కి తీసుకుపోయిరా. వచ్చిన పల్లికాయ ఉంది, మక్కబుట్ట ఉంది, తీసుకుపోయి టీకు విలువండి మీ టీచర్లకి మారే టీకి రండి సార్, మా పెద్ద విద్యార్థితో రండి సార్. టీచర్ల మీద అభిమానం మీ పిల్లలతో పెంచండి. గురుభక్తి లేకపోతే దండగా. ఇద్దరు కొట్లాడుతున్నారట, ఇద్దరు విద్యార్థులు కొట్లాడు, నా గురువు గొప్ప అంటే నా గురువు గొప్ప. వాడు చెప్పినట పెద్ద నీ గురువు గారికి చెప్తున్నాయేమరా, నీ గురువు పెద్ద గొప్పనా, మీదికి ఊడిపడ్డా, ఏమైనా కొమ్ములు నాయరా నీ గురువుకు అంటే ఏం మాట్లాడుతున్నారా, నా గురువుకు మేకకు 2 కొమ్ములు, గేదెకు 2 కొమ్ములు, ఆవుకు 2 కొమ్ములు, మా గురువు గారికి 3 కొమ్ములు. గా కొమిస్తే గు, రా కొమిస్తే రు, వా కొమిస్తే ఊ, 3 కొమ్ములు కలిగినటువంటి గురువురా మాకు అని చెప్పి మీ విద్యార్థులంతా చెప్పగలగాలి. ఆ టీచర్ల మీద అభిమానం పెంచితే ఆటోమేటిక్గా వాళ్ళ మనసులో దాగిపోవాలి మీ విద్యార్థి. మీ స్టూడెంట్ గురువు యొక్క మనసులో దాగిపోవాలి. వాళ్ళు కళ్ళు తెరవంగానే మీ విద్యార్థి గురువుకి రావాలి, ఎంత మంచి విద్యార్థికి నేను చదువు చెప్తున్నా అనే భావన రావాలి వాళ్ళలో. అదే నూరిపోసి తయారు చేసి పంపించాలి వాళ్ళకందరికీ. మంచిగా మట్టిని మెత్తగా దంచి పంపిస్తే కుండ బాగా తయారవుతుంది. మొరం తీసుకొని వచ్చేసి ఆ కుండ తయారు చేయమంటే కష్టం కదా, మొరంతో ఏం కుండ తయారవుతుంది. కాబట్టి మట్టిని తయారు చేసేటటువంటి ప్రేక్షకులంతా ఏం చేయాలంటే మీ విద్యార్థిని ఇంటి దగ్గరనే ఇదంతా బాగా తయారు చేసి కేవలం చదువు కోసం పంపిస్తే ఉపాధ్యాయునికి ఈజీగా అవుతుంది. పాఠం చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, వాళ్ళు పాఠం చెప్పగలుగుతారు. ఈ పాఠం వాడు చెప్పాలి, దొంగతనం వాడు చెప్పాలి. నేను ఒక స్కూల్లో అమ్మాయిలు అబ్బాయిలు కొట్లాడుతున్నాను, ఉన్నదే 40 పాఠశాలలు, 40 మంది విద్యార్థులు, అమ్మాయిలు అబ్బాయిలు. ఒక పాఠశాలలో అమ్మాయిలు ఉన్నారు, ఒక అబ్బాయిలు ఉన్నారు. అబ్బాయిలు కొట్టాడే మా టీసీ ఇచ్చేయండి అని చెప్తుంటే బాధ అనిపిస్తుంది. అట్లాంటి పిల్లలు ఉన్నారనుకోండి, అరే వాడు మా తమ్ముడు, వాడు మా అన్న, వాడు మా చెల్లె. కాబట్టి అలాంటి పరిచయాతి అమ్మా నాన్న కూడా వాళ్ళకందరికీ కూడా విద్యార్థులకు పంపించి మంచి విద్యార్థిగా పంపిస్తే మంచి బూట్లు వేసి పంపాలా, మంచి స్నానం చేసి పంపించాలా, తినిపించి పంపించాలా. తినిపోరా ఆడే పెడతారు పోరా మీరంతా అట్లే అక్కడ పెడతారు పో, మధ్యాహ్నం పెడతారు పో అని చెప్తే వాడికి తినకుండా వాడు ఫస్ట్ పీరియడ్ బాగుంటాడు, సెకండ్ పీరియడ్లో మొత్తం మనకి గోకుళ్ళు వేస్తుండే మనకి కనుక ఆ సబ్జెక్ట్ అర్థమే కాదు. కాబట్టి అక్కడ తినేటువంటి పరిస్థితుల్లో నేర్పాలి. ఇవన్నీ కూడా గోర్లు తీసి పంపించాలా. మంచి చాలంటూ చిక్కగా ఇప్పుడు కటింగ్ చూస్తున్నాం మనమంతా కూడా గమ్మగా కటింగ్ చేసి ఆ టీచర్ల దగ్గర ఉంటాడు. ఆ విద్యార్థిని చూస్తుంటే వీనికి ఏదో కొత్తగా చూసేలాగా కనిపిస్తుంటుంది. కాబట్టి అలా కాదు, వాడు ఏం చేస్తున్నాడు మంచి విద్యార్థిగా ఓ ప్రొఫెషనల్ కోర్స్ చదివేటటువంటి విద్యార్థి అద్భుతంగా తయారై నీట్గా పోతే టీచర్కి మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది, మంచి పాఠాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చూసేసరికి ఆ టీచర్ చెప్పేటువంటి పాఠాలు వదిలిపెట్టేసి క్రమశిక్షణ చెప్పుకుంటూ కూర్చుంటే సబ్జెక్ట్ రాదు. సబ్జెక్ట్తో పాటు రెండూ ఉండాలి, వాడికి క్రమశిక్షణ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. కాబట్టి క్రమశిక్షణతో పాటు విద్యార్థులకి చదువు చెప్పించుకోవాలి. అంటే గురువులకు విద్యార్థులకు ఒక సారథిగా ఉంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఈ యొక్క గురువులతో ఆప్యాయంగా ఉండి ముందుకెళ్ళినట్లయితే వారి యొక్క పరిస్థితులను బట్టి వ్యక్తిగతంగా వారి అలవాట్లు ఏంటి అని చెప్పి గురువులు గ్రహిస్తారు. కాబట్టి భవిష్యత్తుకు ఒక స్ఫూర్తిగా ఉండడానికి విద్యార్థులు దోహదపడతారు. కానీ నేను ఒక చేతి వ్రాత విషయంలో చూసుకున్నట్టయితే బీజాలను నాటాను, అవి కోట్ల రూపంలో ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఓ స్ఫూర్తిగా ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి ఒక చేతి వ్రాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ గారు గురు పూజోత్సవం సందర్భంగా చెప్పడం జరుగుతుంది.
కెమెరామెన్ లోడ్తో మహేష్ RTV సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.